అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి వెలవెలబోతోంది. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా డాలర్తో రూపాయి మారకం విలువ 88 స్థాయిని దాటేసింది. దీనికి కారణాలేంటని ప్రధానంగా చూస్తే భారత్పై అమెరికా వేసిన భారీ తారీఫ్లకు తోడు విదేశీ నిధులు బయటకు తరలిపోవడం వంటివి కనిపిస్తున్నాయి. మరోవైపు నెలాఖరు కావడం, డాలర్లో కొనుగోలుకు దిగుమతిదారులు మొగ్గు చూపడం కూడా రూపాయి మారకం విలువ తగ్గించడానికే కారణంగా కనిపిస్తోంది. రష్యా దగ్గర నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వల్లే ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయనేది వాస్తవం. దీనివల్ల భారత్పై అమెరికా 50% తారీఫ్ను విధించింది. దీనివల్లే అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి మారకం విలువ పడిపోవడానికి ప్రధాన కారణమైనప్పటికీ ఇవన్నీ భారత్పై తాత్కాలిక ప్రభావం మాత్రమే చూపిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా భారత్పై తారీఫ్ విధించడం వల్ల భారత్కే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పటికీ దీంతో భారత్కే మంచి జరుగుతుందని అంటున్నారు. ఒక్క అమెరికా మీద ఆధారపడడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటున్నారు. ప్రస్తుతం భారత్ విదేశాంగ శాఖ మిగతా దేశాలతో జరిపే లావాదేవీలను రూపాయితోనే ఎక్స్చేంజ్ చేసుకునేలా ఇటు ఒడంబడికలు చేస్తుందని అన్నారు. దీని ద్వారా రూపాయి మారకం విలువ పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా భారత్కు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందు భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందడానికి ఇవన్నీ కూడా ప్రయోజనం చేకూరుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. మనం చూస్తే రూపాయి మారకం విలువ ఒక్క రోజులోనే 51 పైసలు తగ్గటం జరిగింది. తగ్గటమే కాకుండా ఇది జీవితకాలపు లోయెస్ట్ రేటుకు కూడా ఎంటర్ కావటం మనం చూసాం. ఎందుకు ఇలా జరిగింది అని కనుక మనం విశ్లేషించుకుంటే ముఖ్యంగా విదేశీ సంస్థాగత మదుపుదారులు ఈ యొక్క విధానం ఏదైతే స్టెబిలిటీ లేకుండా ఇలా జరిగేటువంటి దీంతో మరింత ఇబ్బందులు రావచ్చనేటువంటి ఒక భయంతో, రూపాయి మార్కు విలువ మరింత తగ్గుతుంది అనేటువంటి మరొక భయంతోనూ భారతదేశ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపుదారులు బయటకు వెళ్ళటం మొదలుపెట్టారు. ఈ యొక్క చర్యలన్నిటితోటి మన యొక్క విదేశీ కరెన్సీ నిల్వలు కూడా తగ్గేటువంటి ప్రమాదం ఉండటంతో ఒక్కసారిగా రూపాయి మార్కు విలువలో మనం తగ్గుదల అనేటువంటి చూసాం. అయితే దీని యొక్క ఎఫెక్ట్ రానున్న రోజుల్లో భారతదేశం మీద ఎలా ఉండబోతుంది, మరి డాలర్ ఇంకా ఏ స్థాయి వరకు కూడా పెరిగే అవకాశం ఉంది, ఇండియన్ రూపీ ఏ స్థాయికి తగ్గొచ్చు అని కనుక ఆలోచిస్తే దీని యొక్క ప్రభావం తాత్కాలికంగా మాత్రం ఉంటుంది ఎక్కువగానే. ఎందుకు నేను తాత్కాలికంగా అంటున్నానంటే భారతదేశం కేవలం అమెరికా మీద మాత్రమే ఆధారపడకుండా రానున్న రోజుల్లో మరో 40 దేశాల వైపు కూడా మళ్లించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఒక వారం రోజుల్లోనో, ఒక నెలలోనో, ఒక 6 నెలల్లోనో జరిగేటువంటి అవకాశం లేదు. దీనికి కనీసం ఒక ఏడాది నుంచి 2 సంవత్సరాల కాలమైనా పడుతుంది. ఈ యొక్క కాలంలో, ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ఈ ఆల్టర్నేటివ్స్ డెవలప్ అయ్యేంత వరకు కూడా మనకేంటంటే దీర్ఘకాలంలో చాలా మంచి ప్రయోజనమే. ఎందుకంటే కేవలం ఒక దేశం మీద ఆధారపడకుండా మరిన్ని దేశాలకి మన ఎగుమతులు చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో ఏ దేశం కూడా మన బెదిరించే పరిస్థితి ఉండదు అని చెప్పి. కానీ ఈలోపు కొన్ని రంగాలు చావు దెబ్బ తినే అవకాశం ఉంది. దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మన అక్వా రంగం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే అక్వా రంగం మీద ఆధారపడి ఉండారో వాళ్ళకి ఇది చాలా పెద్ద దెబ్బ అవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా పెరిషబుల్ ప్రొడక్ట్స్. వీటిని మనం ఈ రోజున ఇక్కడి నుంచి ఇంకో చోట పంపించాలంటే తక్షణమే అవ్వదు. ఎప్పుడైతే ఇండియా నుంచి వెళ్ళేటువంటి వాటి మీద ఇంత హెవీ డ్యూటీస్ ఉన్నాయో ఆల్టర్నేటివ్ కంట్రీస్ నుంచి ఇంకా తక్కువ రేట్లో ఈ యొక్క ప్రొడక్ట్స్ ఎప్పుడైతే అవైలబుల్ అవుతున్నాయో అటువైపు మళ్ళేటువంటి అవకాశం